ఎంతమంది వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా చంటిగాడు లోకల్ నవ్వులతో చంపేస్తాడంటున్నాడు మన చంటి. తన చలాకీ జోకులతో ప్రేక్షకులందరినీ చుక్కల పక్కన నడిపిస్తున్నాడు. మాటలతోనే పొట్ట చెక్కలు చేసేస్తున్నాడు. చంటిగాడితో పెట్టుకుంటే ఎవరైనా చచ్చేలా నవ్వాల్సిందే అంటున్నాడు. మీ టీం పేరేంటి? చలాకీ చంటి. స్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంది, మైండ్ అబ్బా ఇంత రిలాక్స్ అయిపోయింది. అబ్బో మన స్కూల్ స్మార్ట్. గబ్బర్ సింగ్ అరెండేకాయ సింగ్, వీడి పేరు వింటేనే గుండెలను కూడా సౌండ్. ఎవర్రా బాత్రూంలో ఎవర్రా? రే దమ్ముంటే ముందు వచ్చి మాట్లాడరా. ఎవర్రాడు? ముందుకు వచ్చి మాట్లాడాలా? కరెక్ట్గా వెనక్కి తిరిగి చూడరా, నీ ముందే ఉంటాను. వెనక్కి తిరిగిన ఏంట్రా అద్దాన్ని? అద్దమా? అద్దం మాట్లాడుతుందా? భయ్యా మీరు మాట్లాడండి భయ్యా. మరి ఏం చేయమంటావురా? ఇలాంటి ఇన్నోసెంట్ ని చూస్తే ఆఖరికి మాట్లాడాలనిపించింది నాకు. భయ్యా మీ ప్రాబ్లం ఏంటి భయ్యా? నా ప్రాబ్లం చెప్పుకోవాలంటే 100 ఉన్నాయిరా. ఏం చెప్పుకోమంటావురా? నన్ను ఎంతమంది వాడుతున్నారో తెలుసా? మిమ్మల్ని వాడుతున్నారా? మిమ్మల్ని వాడుతున్నారా? అట్టాన్ని వాడుతున్నారు. నేను ఎన్ని బాధలు పడుతున్నాను నాకు తెలుసా? ఇప్పటిదాకా నువ్వు చూపించాడు గబ్బర్ సింగ్, అలాంటి ఎన్ని గబ్బర్ సింగులు చూశాను అనుకున్నావు. సీరియల్ ఆర్టిస్టులు వాడుతున్నారు. సీరియల్ ఆర్టిస్టా? సీరియల్ అంటే పిచ్చి, రోజు చూస్తా. సీరియల్ ఆర్టిస్ట్ ఎవరు వాడుతున్నారు భయ్యా? సీరియల్ ఆర్టిస్ట్ ఎవరు వాడుతున్నారా? అనసూయ వాడుతుందిరా. అనసూయ? అత్తాకోడల్లో ముసలావిడ అనసూయ. ఆ అనసూయ కదా, యాంకర్ అనసూయ. మన అనసూయ మరి ఆవిడ వాడితే బానే ఉంటుంది కదా భయ్యా. నీకేం తెలుసా నా బాధ? ఆవిడ ఎంత అందంగా ఉంటుందో తెలుసు కదా నీకు? అవును భయ్యా, చాలా అందంగా ఉంటుందా? చాలా స్మార్ట్ భయ్యా. నీకు తెలిసి అంతేరా. అద్దం ముందుకు వచ్చి మేకప్ తీస్తే తెలుస్తున్న అందం ఏంటో. చచ్చిపోతున్నాను చూడలేక. అదే చూడకు తట్టుకోలేకపోతున్నావు. మేకప్ ఉంది కదా? ఓహో అది కూడా ప్రాబ్లం మళ్ళీ. దుర్మార్గుడా, నేను మేకప్ లేకపోయినా ఇంకా బాగుంటాను తెలుసా? అని పాపం పిచ్చేదా నమ్మేడు. అద్దంలో చూసుకోవాలంటే భయం వేసి రేంజ్ చేసావు. రేపు నుంచి మా ఇంట్లో అద్దాలకి కట్న వేద్దాం అనుకుంటాను. అంటే డైరెక్ట్ గా చూడటమే కష్టం, అద్దంలో ఉంటే సరే. కుళ్ళు మేము అందంగా ఉన్నామని నిజంగా చాలా సూపర్ గా చేసాం. నవ్వించడం మొదలుపెట్టాక ఆగవా అంటే అస్సలు ఆగనంటున్నాడు రాఘవ. తన మాటలనే ఇంధనంగా చేసి నవ్వుల రాకెట్లో తీసుకుపోయి చల్లని చంద్రమండలం చూపించేస్తానంటున్నాడు. సీన్లోకి వచ్చినప్పటి నుంచి సీన్ అయిపోయిన అరగంట వరకు మన హార్ట్లో నిలిచిపోయి తెగ చక్కెలు గింతలు పెట్టేస్తున్నాడు. మీ టీం పేరేంటి? రాకెట్ రాఘవ. देखो देखो गब्बर सिंह అది నీయక అయిపోయింగ్ ఈ నైలాల్ సింగ్ ఇది గుండెలోన ఉండాల గుల్ల సౌండింగ్. మేటలు నిద్రపోతున్నాను. మేటలు వచ్చేసాను మేటలు. ఈ రోజు ఇన్స్పెక్టర్ వస్తున్నట్ట. నా పరువు నిలబెట్టాలంటే నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఇంటెలిజెంట్ లాగా ఆయన అడిగిన ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్పి పడేయాలంతే. ఇంటెలిజెంట్ ఆడు ఎలాగుంటాడు మేటలు? మన చుట్టుపక్కల ఎవ్వడు అలాంటి వాడు లేడు. కానీ నువ్వు ప్రయత్నించు. బ్యాగ్ మొయ్యలేకపోతాను తీసి. అబ్బా సేవలు బాగానే చేయించుకుంటున్నావురా. వస్తున్నాడు, ఎవరో వస్తున్నాడు చూడు. గొంతు వినబడుతోంది. ఇన్స్పెక్టర్ అయి ఉంటాడేమో. ఎవరో అడుక్కునేలో ఉన్నాడు మేటర్. బాబు ఇది ఇల్లు కాదు స్కూల్, అలాగే వెళ్ళిపో. అది జాగ్రత్త సమాధానం చెప్పు. సరే, ఈ రోజు ఇన్స్పెక్షన్ వచ్చాం కదా, ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పు. శాస్త్రజ్ఞులు అంటే ఎవరో? అంటేనే మెట్టారు. ఎవరన్నా ఏమన్నా కానీ పెడితే వాళ్ళని శాస్త్రజ్ఞులు అంటాను మెట్ట. వెరీ గుడ్, శభాష్, వెరీ గుడ్. నీకు తెలిసిన ఇద్దరు శాస్త్రజ్ఞుల పేర్లు చెప్పు. చెప్పేయి. సుబ్బారావు వెంకటలక్ష్మి. సుబ్బారావు వెంకటలక్ష్మి ఎవరాల్లో ఏం కనిపెట్టారు? మా అమ్మ నాన్న నన్ను కనిపెట్టారు. సూర్యుడు ఉదయిస్తే ఏమొస్తుంది? సూర్యుడు ఉదయించగానే ఈ ఉషా కిరణాలు చైతన్య ప్రబోధ చైతన్య గీతాలు. ఏంటి సూర్యుడు ఉదయించినప్పుడు ఇది వస్తుందా? మా ఇంట్లో ఇదే వస్తుందండి.
నాగబాబు గారు ఏమంటారు? రాఘవ సార్ చాలా బాగుంది రాఘవ. అంటే పగలబడి నవ్వటం కాదు కానీ త్రూ అవుట్ ఒక చిన్న గిలిగింతలు పెట్టే నవ్వులాగా ఉంది రాఘవ. నువ్వు చెడుగుడు ఆడేసావు. రోజా గారు ఎక్కువ మార్కులు ఇస్తారని ముందే నేను కానీ రాఘవ చాలా ముద్దు ముద్దుగా ఉన్నావు. క్యూట్ క్యూట్ గా ఉంది. నాకు మాత్రం చాలా ముద్దుగా అనిపించింది. జబర్దస్త్ అనిపిస్తున్న మరిన్ని సంగతులు మరో చిన్న విరామం తర్వాత.